నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి ఆగస్టు మాసంలో ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. శ్రీమాత్రే నమః. గురుగారు, ఆగస్టు మాసంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఆగస్టు మాసంలో కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో కుజుడు ఉన్నాడమ్మ వీరికి ఇప్పుడు. అంటే లగ్నంలో కుజుడున్నప్పుడు ఏంటంటే అష్టమ తృతీయాధిపతి అంటారు. సో ఎప్పుడైతే లగ్నంలో కుజుడు ఉన్నాడో, సప్తమంలో వక్రించిన శని ఉన్నాడో, వీళ్ళు ప్రధానంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, కొంచెం ఒక్కొక్కసారి చూడండి, మనం కొన్ని మొండితనాలు, మొండి పట్టుదల వల్ల కొన్నింటిని కోల్పోతుంటాం. అది ప్రధానంగా జీవిత భాగస్వామి విషయంలోని, లేకపోతే పార్ట్నర్స్ విషయంలోని ఇవి కొంచెం జరుగుతూ ఉంటాయి. అదిగాక ఈ లగ్నానికి పాపి. సో ఏంటంటే బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ రావడం, పెయిన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాడు. దాన్ని రిలీఫ్ చేసుకోవాలంటే స్కందుడిని ఉదయం నిద్రలేచిన వెంటనే కూడా ఒక్కసారి ఓం స్కందాయ నమః అనే నామస్మరణ చేసుకోవడం చాలా మంచిది. వీరికి ఏంటంటే ఫైనాన్స్ అనేటువంటిది ఏదైనా ప్రాపర్టీ మూలంగా, టీచింగ్ రిలేటెడ్ మూలంగా నేర్పడం ద్వారా ఇట్లాంటి వాటి వల్ల డెవలప్ అయ్యేటువంటి యోగం ఎక్కువగా ఉంది. కాకపోతే తోబుట్టువుల వల్ల, ఏదైనా ఒక మాట అనడం వల్ల, ఒక కమ్యూనికేషన్లో చిన్న చిన్న తప్పిదాల వల్ల కొంత స్ట్రెస్ అవుతారు వీళ్ళు చెప్పుకోవాలంటే. బట్ వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొంతమంది పిల్లలకి స్కాలర్షిప్స్ వస్తూ ఉంటాయి. అటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. అలాగే ఓల్డ్ కొంతమంది చూడండి, కొన్ని సంవత్సరాల పాటు ప్రేమించుకొని వివాహం అనేసరికి మళ్ళీ అక్కడ తేడా వస్తాయి. అటువంటివి కొంచెం చూపిస్తున్నాయి. పంచమాధిపతి సప్తమంలో ఉండి వక్రించినందుకు, అది కాకుండా లగ్నంలో కూర్చున్నాడు, సప్తమంలో వక్రించిన శని ఉన్నాడు కాబట్టి. కాకపోతే శత్రువుపై గెలుపు కానివ్వండి, అదేవిధంగా స్పోర్ట్స్ రంగాల్లో రాణించడం, ఇట్లాంటివన్నీ కూడా ఇస్తాడు. లగ్నంలో కుజుడు 6వ స్థానంలో రాహు ఉన్నందుకు ప్రధానంగా. అలాగే బ్యాంకింగ్, స్కూల్స్, కాలేజెస్, లేకపోతే లెక్చరర్లు గాను, కన్సల్టెన్సీ సెంటర్స్ గాను, ఆడిటింగ్ రిలేటెడ్ రంగాల్లో చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అందులో ముఖ్యంగా విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చిట్ ఫండ్స్లో కూడా వీళ్ళు ట్రై చేసుకోవచ్చు. ఇట్లాంటివి బాగున్నాయి. కాకపోతే వీళ్ళు వ్యాపార సంబంధించిన విషయాల్లో రుణాలు ఇవ్వడం, తీసుకునే విషయంలో 11, 12 తేదీలు అవాయిడ్ చేయాలి. 13, 14 తేదీలు వివాహ నిర్ణయాలు తీసుకోకూడదు. అది ముఖ్యంగా చూసుకోవాలి. అండ్ అలాగే ఈ 17వ తేదీ తర్వాత వీళ్ళ తండ్రికి సంబంధించిన ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొన్ని డిస్ప్యూట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ వీళ్ళు ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేస్తారో వీరికి అన్ని విధాల వీరికి బాగుంటుంది. గురుగారు, ఓవరాల్గా అన్ని రాశుల వాళ్ళకి ఏదైనా ఈక్వల్ రెమెడీస్ చేసుకునేది ఏమైనా చెప్పగలరా? చెప్తానమ్మా. ఇంకోటి ఏంటంటే రెమెడియల్ చేసేటప్పుడు కూడా చాలామందికి ఫలితాలు రావు. దానికి కూడా కారణం ఏంటో చెప్పి నేను మీకు చెప్తాను. ఇప్పుడు రాశి కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. వారు కూడా దీన్ని పాటించవచ్చు. ఒకటి, ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉంది అనుకోండి, వాళ్ళు గనక మనస్ఫూర్తిగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః గనక రోజు 45 నిమిషాలు చేయగలిగితే 100% వారికి అమ్మవారి అనుగ్రహంతో ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. దీనికి రూపాయి ఖర్చు లేదు దీనికి. ఓకే, అంటే చాలా మందికి జాతకాలు కరెక్ట్గా తెలియవు కాబట్టి అందరూ ఇది ఈక్వల్గా చేసుకోవచ్చు. ఇంక ఇదేంటంటే ప్రకృతి లాంటిది. ఇప్పుడు ప్రకృతి సూర్య భగవానుడు ఎండ ఒకరికి తక్కువ, ఒకరికి ఎక్కువ, ఇప్పుడు అందరికీ ఈక్వల్గా ఎలా ఇచ్చేస్తాడు, ఇది కూడా అంతే. ఓకే, అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయే నమః. లేదు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఓం సర్వవ్యాధి ప్రశమనై సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః. ఇలా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది, ఎందుకు పూర్తి స్థాయిలో రావు కొంతమందికి అంటే, అనుమానంతో మొదలు పెడతారు. ఈ నామం చేసుకుంటే అవుతుందా. ఇక్కడ ఏంటంటే దేవత మంత్రాధీనం, మంత్ర ఆధీనంలో దేవత ఉంటుంది. కాబట్టి మనం మంత్రాన్ని కనుక చేస్తూ ఉంటే దేవతా దర్శనం జరుగుతుంది, దేవతా సంబంధించింది వస్తుంది. ఇక్కడ చాలామందికి సందేహం ఏంటంటే, సరే మంత్రం చేసుకుంటే దేవత వస్తుంది, నన్ను ఎందుకు ఉద్ధరించాలనిపిస్తూ ఉంటుంది. మీరు కనుక మహాభారతం చూసుకుంటే, మహాభారతంలో ఒక మంత్రం చదువుతుంది కుంతీదేవి. సూర్యభగవానుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమై, నేను ప్రత్యక్షమయ్యాను కదా, నీకు పిల్లల్ని ఇవ్వాలి, నా పని అది. అంటే దేవత ఇదేంటంటే తన యొక్క ఏదైతే తను ఇవ్వాలనుకుంటుందో తను ప్రత్యక్షమైతే ఇచ్చేస్తుంది. మంత్రం సిద్ధిస్తే కూడా అంతే. ఇంకోటి లలితా సహస్రనామాలు ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో ఇవన్నీ కూడా అపౌరుషములు అంటారు. అంటే ఎవరో రాసినవి కావు ఇవి. అమ్మవారిలో నుంచి 8 కిరణాలు బయటకు వచ్చి ఆ 8 కిరణాలు వసిన్యాది వాగ్దేవతలుగా ఆ యొక్క నిండు సభలో చెప్పడం జరిగింది. అంటే అమ్మవారి నుంచి వచ్చినవి ఏమవుతాయి, వేదమంత్రం కిందకే వస్తుంది కదా. కాబట్టి ఇవి వేదమంత్రంతో సమానం. అందుకే లలిత
సహస్ర రహస్య నామాలు అంటారు. అంటే రహస్యం అంటే ఇది ఎవరికి కనబడకుండా చదవమని కాదు, ఇందులో ఇంత నిగూఢమైన రహస్యం ఉంది, ఇంత శక్తి దాగుంది అని చెప్పడం అనమాట. సో ఆ రకంగా అయితే ఇక్కడ మనం ఇది చేసేటప్పుడు ఎక్కడా కూడా ఏమో చేస్తున్నాను కానీ నిజంగా అవుతుందో లేదో అనే సంశయం ఉందా, అది కూడా మంత్రంలా పనిచేస్తుంది. ఎందుకంటే మీరు మనసులో ఏదైతే అనుకుంటారో మననాత్రాయతే ఇది మంత్ర, అంటే మీరు మనసులో ఎప్పుడైతే మాటిమాటికి అనుకుంటారో అదే మంత్రం. అందుకే నేను చాలా మందికి ఏం చెప్తానంటే ఇది జరగదేమో, నేను ఈ ఉద్యోగంకి వెళ్తాను అవుతుందో అవ్వదో, ఈ ఇంటర్వ్యూకి వెళ్తున్నా అవ్వదేమో అది మంత్రంగా పనిచేస్తుంది. అంటే నెగిటివ్ మాట్లాడకూడదు, మనసులో అనుకోకూడదు కూడా. మాట్లాడడం ఒకటే కాదు, మనసులో మీరు ఎక్కువగా అనుకుంటున్నా కూడా అది జరుగుతుంది. మననాత్రాయితే ఇది మంత్ర కదా. ఇప్పుడు చేశారు, గుడికి వెళ్ళారు, పూజ చేసుకున్నారు, ఇంట్లో పూజ, బయటకు వచ్చారు, ఏమో చేస్తున్నాను కానీ అవుతుందో లేదో మనసు తిప్పుకుంటూ ఉన్నాడు, ఏమవుద్ది, అవ్వాల్సింది కూడా మీరు ఇంతసేపు చేసిన పూజ కూడా వేస్ట్ అయిపోతుంది. ఓకే, సో ఎప్పుడు పాజిటివ్ మాట్లాడుతూ ఉండాలి, పాజిటివ్ ఉండాలి. ఒకటేనండి ఇక్కడ ఏంటంటే మనం ఏది చేస్తామో అది జరుగుతుంది, ఇది క్లియర్. ఓకే, అయితే కొంతమంది అనొచ్చు ఏమంటే నేను అనుకోలేదు కానీ జరిగిందండి. కొంతమంది ఏమనుకుంటారంటే అమ్మో ఇలా జరగకూడదు అనుకుంటుంటారు, అంటే భయంతో. అది కూడా నెగిటివే. అమ్మో పడిపోతామేమో, అమ్మో పడకూడదు అంటే ఏమైంది అక్కడ, పడిపోతామేమో పడకూడదు. కాబట్టి ఏమవుతుందంటే ఒక వ్యక్తికి ఏదైతే మనిషి అనుకుంటుంటాడో మనసులో బలంగా అది ఖచ్చితంగా తీరుతుందండి. ఖచ్చితంగా తీరుతుంది, ఎటువంటి సందేహం లేదు. 100% అది అయి తీరుతుంది. కాబట్టి మంత్రాన్ని భగవత్ స్వరూపంగా భావిస్తూ ఎవరైతే చేస్తారో, ఇప్పుడు గోసేవ సంబంధించిన రెమెడీస్ కొన్ని ఉంటాయి. అంటే ఎలా అంటే గోవులకి ఆదివారం నాడు గోధుమ రవ్వ తినిపించారు, అందులో ముఖ్యంగా దేశీవాలి గోవుకి తినిపిస్తే ప్రమోషన్స్ రావట్లేదన్నా, అపకీర్తి పెరుగుతుందన్న, పేరు ప్రఖ్యాతాలు రావాలన్నా అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కాకపోతే గోవుకు తినిపిస్తూ మీరేం చేయాలి, ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగవాన్ని నమః అని అనుకుంటూ ఉండాలి. అదేవిధంగా మనకి మనసు బాగాలేదు, గోవులకి ముల్లంగి తినిపించడం లేదా శివాభిషేకం చేసుకోవడం చేస్తూ ఓం మనస్విని నమః. ఓకే, లేదు పనులు ముందు కదలట్లేదు, ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః, సోమవారం నాడు చేయొచ్చు. లేదండి కొన్ని మాటికి ఏదో ఒకటి గొడవలు అవుతున్నాయి, మాకు ఏంటో అర్థం కావట్లేదు, ఆ వాదనలో నేను గెలవలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు, ధైర్యం సరిపోవట్లేదు అనుకుంటే కనుక ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః చేసుకోవచ్చు. గోవులకి క్యారెట్స్ తినిపించవచ్చు. అలా కాదు విద్యా సంబంధించిన విషయంలోనూ వ్యాపార విషయాల్లో బాగా అనుకూలించట్లేదు అని అనుకున్నప్పుడు గోవులకి మనకి గోంగూర లాంటి పదార్థాన్ని తినిపించి ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః చేసుకోవచ్చు. లేదు కొంతమందికి దేవతా అనుగ్రహం లేదు, కొంతమంది దేవతా శాపాలు ఉంటాయి కొన్ని జాతకాలు, అంటే గురువు పాడైపోతాడు. గురువు పాడైనప్పుడు ఏమవుతుందంటే గురుశాపము దేవతా శాపం రెండూ వస్తుంటుంది. అప్పుడు ఏంటంటే ఓం హరనైత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి ఈ మంత్రం చేసుకోవచ్చు. స్త్రీ శాపం ఉంటుంది కొంతమందికి, స్త్రీల వల్ల వీళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అప్పుడు ఏంటంటే ఓం శ్రీమాత్రే నమః లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వర నమః కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా శ్రీమాత్రే నమః చేసుకుంటే సరిపోతుంది. శని దోషాలు ఉంటాయి కొంతమంది, అంటే శని దశ బాగోదు, ఏళ్ళనాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, శని అనుకూలత లేకపోవడము, శని సింగిల్గా ఉండడం, కేమద్రం యోగంలో శని ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు అమ్మవారి నామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయ నమః చేస్తూ గోవుకి బెల్లం తినిపిస్తే కనుక తగ్గుతుంది. అలా కాకుండా భయాలు ఉన్నాయి ఎక్కువగా, ఓం దుమ్ దుర్గాయ నమః అనుకుంటూ గోవుకి 4 బెల్లపు ఉండలు తినిపించడం చేసుకోవచ్చు. ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నాయి, ప్రతిదీ ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామం చేస్తూ గోవు గరహసం తినిపించడము, అదే గోశాలలో కూర్చొని ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర చేసుకుంటూ ఉంటే ఆటంకాలన్నీ కూడా తొలగుతాయి. ఈ రకంగా చేసుకోవచ్చు. ఓకే, సో అన్ని రాశుల వాళ్ళకి సంబంధించిన అన్ని రెమెడీస్, అన్ని ఇబ్బందులకి సంబంధించినవన్నీ గురువుగారు చాలా అద్భుతంగా వివరించారు. మీలో ఎవరికైనా పర్సనల్గా గురువుగారితో మాట్లాడాలన్నా, ఆయనతో ఏదైనా అడిగి తెలుసుకోవాలన్నా కింద స్క్రీన్ పైన ఆయన నంబర్ అయితే స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ చేయొచ్చు. ధన్యవాదాలు గురుజీ. శ్రీమాత్రే నమః.